రష్యా ఉక్రెయిన్ పైన చేసిన దాడిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఉక్రెయిన్ కీవ్ దగ్గర బుకా అనే ప్రాంతంలో గుట్టలు గుట్టలుగా చేతులు కాళ్ళు కట్టిపడేసి శవాలు పడున్నాయంట. ఇది రష్యా చేసిన ఘాతుకమేనంటూ ఉక్రెయిన్ ప్రజలు, ఉక్రెయిన్ అధ్యక్షుడు వాపోతున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు అయితే పుతిన్ని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కు ఈడ్చుకురావాలని కూడా చెప్పారు. అంత పెద్ద పిలుపు ఆయన ఇచ్చారు. దీనికి సంబంధించి రష్యా ఇది చేసిందా లేదా, రష్యా దీని అన్నిటికీ రెస్పాన్సిబులా కాదా అని చెప్పి ఒక ఇండిపెండెంట్ ట్రిబ్యునల్ ఇన్వెస్టిగేట్ చేయాలని కూడా ప్రపంచవ్యాప్తంగా చాలామంది నేతలు, అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే మనకి అంతర్జాతీయంగా మానవ హక్కుల పరిరక్షణ కోసం యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనే ఒక బాడీ ఉంది, ఒక కౌన్సిల్ ఉంది. దానిలో రష్యా కూడా సభ్యదేశమే. అయితే ఈ రోజున యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో రష్యాపై ఓటింగ్ జరగబోతోంది. యుఎన్హెచ్ఆర్సీలో రష్యాని సస్పెండ్ చేయాలా అనే దాని మీద ఒక తీర్మానం పెట్టి ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో ఓటింగ్ జరగబోతోంది. ఆ ఓటింగ్లో 2/3 మంది రష్యాకి వ్యతిరేకంగా తీర్మానాన్ని సపోర్ట్ చేస్తూ ఓటేస్తే రష్యాని యుఎన్హెచ్ఆర్సీ నుంచి బహిష్కరిస్తారు. అయితే ఇప్పటి వరకు రష్యాకు చెందిన అంశాల్లో ఇండియా ఆబ్స్టైన్ అయితే వచ్చింది, అంటే ఓటు వేయకుండా ఉందన్నమాట. కానీ ఈసారి రష్యా చెప్పింది, ఎవరైతే ఓటింగ్ నుంచి ఆబ్స్టైన్ అవుతారో వాళ్ళు నాకు వ్యతిరేకమని నేను భావిస్తానని. ఈ రోజున ఇండియా ఏ విధంగా రష్యా పైన స్టాండ్ తీసుకుంటుందో చూడాలి. ఇక్కడ మనం యుఎన్హెచ్ఆర్సీ గురించి తెలుసుకోవాలి. 2006లో యుఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏర్పాటైంది. ఇంతకుముందు దాన్ని యుఎన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అని పిలిచేవాళ్ళం. ఈ కమిషన్లో అన్ని ప్రాంతాలకి సమతుల్యం లేనందువల్ల, రిప్రజెంటేషన్ లేనందువల్ల యుఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ స్టార్ట్ అయింది. దీనిలో 47 మంది సభ్యులు ఉంటారు. వీళ్ళు రెగ్యులర్గా రకరకాల ప్రాంతాల నుంచి ఎన్నుకోబడతారు యుఎన్ జనరల్ అసెంబ్లీ చేత. యుఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో మానవ హక్కుల ఉల్లంఘన, వాటికి సంబంధించిన అన్ని డిస్కషన్స్ జరుగుతాయి. దాంతోపాటు రకరకాల రెజల్యూషన్స్ కూడా పెడతారు. అయితే 2 సంవత్సరాలకు ఒకసారి ఈ దేశాలన్నీ కూడా యుఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కి ఒక పీరియాడిక్ రివ్యూ సబ్మిట్ చేయాలి, వాళ్ళ దేశంలో మానవ హక్కుల ప్రొటెక్షన్ ఎలా ఉంది అని చెప్పేది. అయితే యుఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో సిరియాకి సంబంధించి, ఇజ్రాయెల్కి సంబంధించి, శ్రీలంకకి సంబంధించి ఇలా చాలా సందర్భాల్లో రెజల్యూషన్స్ పెట్టారు. అయితే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా యుఎన్హెచ్ఆర్సీలో చాలా రెజల్యూషన్స్ పెట్టాయని చెప్పి నేను యుఎన్హెచ్ఆర్సీలోంచి వైదొలుగుతున్నాను, అంటే అమెరికా వైదొలుగుతుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో యుఎన్హెచ్ఆర్సీ అనేది మన ఎగ్జామ్కి చాలా రిలవెంట్. దీని హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్లో ఉన్నాయి. ఇది ఐక్యరాజ్య సమితి సంస్థ అనమాట. జనరల్గా యూపీఎస్సీలో కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో, ప్రిలిమినరీ ఎగ్జామ్లో యుఎన్కి సంబంధించిన ప్రిన్సిపల్ ఏజెన్సీస్, దానికి సంబంధించిన సబ్సిడరీ ఏజెన్సీస్, స్పెషలైజ్ ఏజెన్సీస్ ఇవన్నీ ఎగ్జామ్లో వస్తాయన్నమాట. సో రష్యాకి సంబంధించి యుఎన్హెచ్ఆర్సీలో రష్యా మెంబర్గా ఉంటుందా, రష్యాని ఎక్స్పెల్ చేస్తారా, సస్పెండ్ చేస్తారా, దీనికి సంబంధించి 1 or 2 డేస్లో న్యూస్ రాబోతోంది. అయితే ఈలోపు యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ గురించి పూర్తి స్థాయిలో మనకు అవగాహన ఉండాలన్నమాట. భారతదేశం ఈ రోజున ఏ నిర్ణయం తీసుకుంటుంది, అసలు రష్యాకు సంబంధించి మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి సాక్ష్యాధారాలు ఉన్నాయా లేవా, దానికి సంబంధించి ఎలా ఇన్వెస్టిగేట్ చేయబోతున్నారు, ఇవి కూడా త్వరలో మనకు తెలియనున్నాయి.